ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి అనేది పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల లైన్ కాదు. ఆనం రామనారాయణ రెడ్డికి అక్కడ ఏం అసంతృప్తి ఉందో తెలియదు. ఆ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు. ఆయన ముఖ్యమంత్రి దృష్టికి ఏ సమస్యలు తీసుకెళ్లాడో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో నాడు నేడు అని చెప్పి పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్కి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు అని చెప్పి స్కూల్స్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇది మాకు ఓటు రాదా? వైసీపీకి ఓటైనవరా? ఓటైరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రతి మాట కూడా నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల మద్దతు తెలపరా? అదేవిధంగా 17 ఈ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో 17 కొత్తగా మెడికల్ కాలేజీలు కడుతున్నారు. ఇదే డెవలప్మెంట్ కాదా? ఎన్ని ఎన్హెచ్ హైవేలు వచ్చినాయి? ఎన్ని రోడ్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమి మంత్రదండం లేదు. ఎన్ని సమస్యలు పరిష్కరించినా ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రోడ్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, సెక్రటేరియట్ బిల్డింగులు కావచ్చు, ఆర్బీకే బిల్డింగులు కావచ్చు, కొత్తగా 2 లక్షల మంది సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని ఆయన చిత్తశుద్ధితో నెరవేర్తిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, 31 లక్షల మందికి 31 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేయటం అంటే అదే మామూలు విషయం కాదు. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2-3 సంవత్సరాలు పడతాయి. 31 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసిస్తున్నాడు. ల్యాండ్స్ కొన్నారు, 16,000 ఎకరాల ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ 16,000 ఎకరాలు, దాదాపు 30,000 ఎకరాల్లో లేఅవుట్లు చేసి, రోడ్లు వేసి, డ్రైన్లు వేసి, కరెంట్ ఇచ్చి, అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి 1,80,000 ఒక్కొక్క ఇంటికి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం. ఇవన్నీ ఏమి గంటలోనో 2 గంటలోనో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేటువంటి కార్యక్రమాలు కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వైసీపీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ 175 మంది ఎమ్మెల్యేలని కూడా గెలిపిస్తుంది. ఎవరికన్నా ఇప్పుడు రాజకీయాల్లో 175 మంది శాసనసభ్యులు ఒక రకంగా ఉంటారు. ఎవరికన్నా డౌట్లు ఉంటే ఉండొచ్చు. ఒకవేళ మేము గెలవమని చెప్పి నమ్మకం లేకపోతే ఇంటికాడ పడుకోవచ్చు. దానికి ఎవడో బతిమాలో లేకపోతే నువ్వే ఉండాలని చెప్పి అడుక్కున్నా పెట్టే పరిస్థితి ఉండదు. బోల్డ్ మంది ఉంటారు.